మార్కెట్లో అన్నిటికీ కలితొచ్చినాయి అబ్బా. ఎచ్చి పచ్చి తయారు చేసుడు, సేమ్ టు సేమ్ కంపెనీ వస్తువు లెక్కనే ప్యాకింగ్ చేసుడు. పరిచయ బట్టి చూస్తే తప్ప ఏది నిజమో ఏది నకిలీయో తెలియకుండా అయింది. సోషల్ మీడియా పుణ్యమా అని పబ్లిక్ పరిస్థితి చూస్తా గట్లనే అయిందబ్బా. మనకు దోస్తులైన వాళ్ళు ఏసంటోళ్ళో తెలియదు, ఆ పేరు మీద నియంగా వాళ్ళే ఉన్నారా తెలియదు. కానీ ఉత్తగానే నమ్ముడు ఆ టెన్క నెత్తికి చేతులు పెట్టుడైతే పక్కా. పాపం ఫేస్బుక్ ప్రేమ 14 కోట్లు తుట్టి పెట్టింది పట్నంలో ఓ డాక్టర్ కు. ఎర్రగడ్డ ఏరియాలో ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తాడట. గా మొన్న ఫేస్బుక్ లా మోనికా అనే పేరుతోటి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందట. పెన్ల ఇడుపు కాగితం తీసుకున్నా అని చెప్తే ఏమటే దోస్తుని చేసుకున్నాడు. చాటింగ్, వాట్సాప్ కాల్స్ మాట్లాడు నడిచిందట. అయితే నేను ఓ షేర్ మార్కెట్ కంపెనీలో పనిచేస్తా, పెట్టుబడి పెడితే మంచిగా లాభాలు కమాయించొచ్చని చెప్పిందట. ఒక 1 లక్ష వరకు ఇన్వెస్ట్ చేపిస్తే 85,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ అమౌంట్ ఈయన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అప్పుడు ఈయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక్క రోజులనే లక్షకు 85,000 లాభం వచ్చే వరకు నమ్మిండన్నట్టు. ఆ టెన్క ఎక్కువ పైకం పెడితే ఎక్కువ కమాయించొచ్చని ఉబ్బిస్తే లోన్లు తెచ్చి ఆస్తులు గుద్వబెట్టి 14 కోట్ల వరకు పెట్టిండట 4-5 నెలల్లా. ఆ టెన్క షురువైంది అస్సలు కథ. బ్యాలెన్స్ 35 crores చూపిస్తుంది, కానీ విత్డ్రా కావడం లేదు. అది విత్డ్రా కావాలి అంటే కనుక ఇంకో 30% ట్యాక్సులు కట్టాలి దానికి అని చెప్తారు. మోసపోయినా అని కేసు పెడితే ₹1 కోటి రికవరీ చేసిండట పోలీసులు. మాట్లాడింది నిజంగా మైలనో కాదో తెలియదు. ఏఐ టెక్నాలజీతోని లేడీ గొంతును బుట్టించి సైబర్ దొంగలే మాట్లాడుండొచ్చు. చూస్తున్నారు కదా, పెద్ద పెద్దోళ్ళనే అల్కగా బోల్తా కొట్టిస్తున్నారు. జర హుషారుండుండ్రి మరి.